అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలము వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే సమయాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ దినాన్ని చూడక ఎంతోమంది విశ్వాసులు, సేవకులు, గొప్పవారు, జ్ఞానవంతులు, ధనవంతులు, ఎంతో ఐశ్వర్యం ఉన్నటువంటి వారు దేవుని పిలుపు మేరకు ఆయన యొక్క సన్నిధికి చేరి ఉండవచ్చు. కానీ మనకు అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేనంటి వారిమి అయినప్పటికీ దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత మనలందరినీ తన సజీవ సంఖ్యలో నిలిపి ఈ దినము తన పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయుటకు, తన వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ తలంపులు అనే మాట ఉపయోగించాడు. మనకు ఏదైనా ఒక పని చేసినప్పుడు, మనము ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు కానీ, ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు కానీ, లేదా ఒక పరీక్ష రాసినప్పుడు కానీ మనకు ఏమవుతుందో, ఈ పనిని ప్రారంభించాను, ఆ పనిలో నేను విజయాన్ని పొందుకుంటానో లేదో, ఆ పని సక్సెస్ అవుతుందో లేదో, నేను ఈ పరీక్ష రాశాను, ఆ పరీక్షలో నాకు ఎలా మార్కులు వస్తాయో, ఆ పరీక్షల్లో నేను మంచిగా ఉత్తీర్ణుని అవుతానో లేదో, నేను ఈ ఉద్యోగానికి అప్లై చేశాను, ఈ ఉద్యోగం కొరకు ఈ పరీక్ష రాశాను, నేను ఆ ఉద్యోగాన్ని పొందుకుంటానో లేదో అని మనకు ఎలా ఉంటుంది? మన తలంపులలో పదే పదే మనము చేసినటువంటి పనిని గురించి, మనము రాసినటువంటి పరీక్షను గురించి, మనము ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగమును గురించి ఆలోచిస్తాము. కానీ మన దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. మన మనస్సును నిబ్బరముగా ఉండనిమ్ము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో యోసేపును చూసినట్లయితే, యోసేపు చెయ్యనటువంటి నేరానికి ఆ యొక్క పోతీఫరు భార్య తనతో శయనించమని యోసేపును బలవంతం చేసినప్పుడు, తనతో వ్యభిచారం చేయమని ఆ యొక్క పోతీఫరు భార్య యోసేపును బలవంతము చేసినప్పుడు యోసేపు ఆ స్త్రీని ముట్టుకోలేదు, ఆ స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ స్త్రీ ఆ యొక్క యోసేపు మీద కోపముతో తన భర్తతో అబద్ధం చెప్తుంది. ఈ యొక్క యవనస్తుడు నన్ను ఈ విధంగా బలవంతం చేయడానికి ప్రయత్నించాడు అని తన భర్తతో అబద్ధం చెప్పినప్పుడు తన భర్త యోసేపును తీసుకెళ్ళి చెరసాలలో వేస్తాడు. కానీ యోసేపు బాధపడ్డాడా, కృంగిపోయాడా, కలవరపడ్డాడా? లేదు. ఆ యొక్క చెరసాలలో కూడా దేవునికి ప్రార్థన చేశాడు. విశ్వాసముతో నేనే తప్పు చేయలేదు, నా దేవుడు నన్ను ఈ సమస్య నుండి విడిపిస్తాడు, నన్ను ఈ చెరసాలలో నుండి విడిపిస్తాడు అని నిబ్బరము కలిగి ధైర్యముతో, విశ్వాసముతో ప్రార్థించాడు. మరి యోసేపు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు యోసేపు జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో మనందరికీ తెలుసు. ఆ యొక్క చెరసాలలో నుండి విడిపించి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద ఒక ప్రధాన మంత్రిగా దేవుడు నియమిస్తాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన కష్ట సమయాలలో, మన బాధలలో, మన యొక్క దీన స్థితిలో మనము కృంగిపోవద్దు, మనము బాధపడొద్దు. మన ప్రభువైనటువంటి యేసయ్య మీద విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు వాటన్నిటి నుండి మనలను విడిపించి దేవుడు మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీరు ఎలాంటి సమస్యతో ఉన్నా, ఎలాంటి బాధతో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా దేవుని వైపు విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని వైపు నీ కన్నులెత్తి చూడు, నీ చేతులు ఆయన సహాయము కొరకు ఆయన వైపు చాపు. దేవుడు తప్పకుండా మనలను ఆదరించే దేవుడు. అందరూ తలలు వంచినట్లయితే ఈ వాక్య భాగము కొరకు
ప్రార్థన చేసుకుందాము. ఈ అందరూ తలలు వంచినట్లయితే ఈ వాక్యాన్ని దేవుడు మనందరి జీవితాలలో ఫలింప చేయులాగున మనము కూడా విశ్వాసముతో ప్రార్థించులాగున ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా తలంపులు మమ్మల్ని కలవరపరచనీయకుండా మా మనస్సు నిబ్బరముగా ఉండుటకు నీవే సహాయం చేయి తండ్రి. మా వల్లనైతే కాదు నాయన, మేమైతే చేయలేము ప్రభువా. మీరు మాత్రమే చేసే దేవుడవు, నీవు మాత్రమే మమ్మల్ని నిబ్బరముగా ఉంచేటటువంటి దేవుడు తండ్రి. నీ పాదముల దగ్గర మొరపెడుతున్నాము. దయతో మమ్మల్ని అందరినీ కనికరించి నీ కృపలో భద్రపరుచుకొని ప్రభువా, నీ సహాయమును నీ దిన దీవెనలను మా అందరి మీద కుమ్మరించుమని ఈ యొక్క ఉదయకాలము తండ్రి, ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి ఆదరించినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలము ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.